వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణ ఉత్సవం. శ్రీ స్వామివారి అమ్మవార్లను పెండ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించిన ఆలయ అర్చకులు. స్మగ్లింగ్ కు సిద్ధంగా ఉన్న గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న పాయకరావుపేట పోలీసులు. 600 కేజీల గంజాయిని, ఒక స్విఫ్ట్ కారు, 2 బైక్లను స్వాధీనం. శ్రీకాకుళం నగరంలో మధురానగర్ కాలనీని సందర్శించిన కమిషనర్. కాలనీను అన్ని రకాల ఏర్పాట్లు చేసి మోడల్ కాలనీ చేస్తామని హామీ. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మరియు పట్టణంలో వించేసి ఉన్న శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణ ఉత్సవంలో భాగంగా నేడు శనివారం ఉదయం 10:05 శ్రీ స్వామివారి అమ్మవారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురును ఆలయ అర్చకుల చేత చేయడం జరిగింది. ఈ మహోత్సవంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది మరియు పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుభకేశర ఆరోహ శోభయంతే ముఖం మమ పైకి స్మగ్లింగ్ కు సిద్ధం చేసిన 30 లక్షల రూపాయలు విలువ గల 600 కేజీల గంజాయిని పాయకరావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహాన్ సింహా ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నం సుదికొండ ప్రాంతంలో స్మగ్లింగ్ కు సిద్ధం చేసిన 600 కేజీల గంజాయిని, ఒక స్విఫ్ట్ కారు, 2 బైక్లను స్వాధీనం చేసుకుని 8 మంది నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ తుహాన్ సింహా పేర్కొన్నారు. పాయకరావుపేట చరిత్రలో ఇది భారీ గంజాయి స్మగ్లింగ్ కేసు అని, కేసు దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని సిఐ అప్పన్న మరియు సిబ్బంది నిందితులను పట్టుకొనుటకు విజయం సాధించారని డీఎస్పీ శ్రీనివాసరావును, సిఐ అప్పన్నను, ఎస్ఐ పురుషోత్తం తదితర పోలీస్ సిబ్బందిని తుహాన్ సింహ ఐపీఎస్ అభినందించారు, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ మేరకు మీడియాతో అనకాపల్లి ఎస్పీ తుహాన్ సింహ ఐపీఎస్ మీడియాతో మాట్లాడారు. పైకి కూర్చోవాలి, పైకి వచ్చే సతీష్ దగ్గర ఏజెన్సీ చేస్తారు, స్పెషల్ పార్టీ చేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు మన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్డీపీఎస్ క్యాచ్ ఇన్ రీసెంట్ హిస్టరీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇన్ టోటల్ మనం 600 kgs ఆఫ్ గాంజాయి పట్టుకోవడం జరిగింది 19 బ్యాగ్స్లోనే. 18 బ్యాగ్స్లో 32 kgs గాంజా, ఒక బ్యాగ్లో 24 kgs ఆఫ్ గాంజా. ఈరోజు మార్నింగ్
పోలీస్కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 8 o'clockకి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని SHO పాయకరావుపేట అండ్ హిస్ టీమ్ ఈ సర్వే నంబర్ 142 ఫారెస్ట్ ఏరియా సుదికొండ హిలాక్ గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయకరావుపేట మండల్కి వెళ్ళారు. అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్, 1 పల్సర్ బైక్ అండ్ 1 యామహా బైక్ అక్కడ దొరికింది. దాంతోపాటు 600 kgs ఆఫ్ గాంజాయి, 19 బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం జరిగింది. ఆ టైంకి మనకి 5 A1 అక్యూజ్ నెంబర్ 1 టు అక్యూజ్ నెంబర్ 5 మనకి ఆన్ ద స్పాట్ దొరికారు. దే హ్యాడ్ కమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై, తమిళనాడు. సో అక్కడ మన వాళ్ళు అందరికీ పట్టుకున్నారు. ఆల్ 5 members వర్ క్వార్టర్. అక్కడ మన ఇంటర్గేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాము, స్వాగత్ గ్రాండ్ హోటల్, పిఎల్పురం విలేజ్, నేషనల్ హైవే 16 పోలీస్ స్టేషన్ పక్కన. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలట్స్ అండ్ అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు. టోటల్ A6 to A8 ఇక్కడ మనకి 3 దొరికారు. సో ఇన్ టోటల్ మనకి 9 members ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇంటరోగేషన్లో మనకి ఏం తెలిసింది, దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి సీలేరు, డోంకరాయ్, మారడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు. అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు. అండ్ ఒక అక్యూజ్ నెంబర్ 1 హూ ఇస్ ద మెయిన్ అక్యూజ్ మన పాయకరావుపేట నుంచి గుంతపల్లి విలేజ్, అతనే ఈ తమిళనాడు వ్యక్తితోనే మల్టిపుల్ ఫోన్ నెంబర్స్తోనే టచ్లోనే ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడతారు. అండ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటారు. సో ప్రెజెంట్లీ తమిళనాడు వ్యక్తి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు టెక్నికల్ ఇన్పుట్ కూడా పెడుతున్నాము. వెంటనే మనం ఒక తమిళనాడుకి టీం కూడా రవాణా చేస్తాము టు అరెస్ట్ దిస్ తమిళనాడు పర్సన్. ఇంకా ఈ చిత్రకొండ సంబంధించి కూడా మనకి కొన్ని లీడ్స్ వచ్చింది. దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టేసి వాళ్ళని కూడా త్వరగానే అరెస్ట్ చేసిస్తాము. ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల్ కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు. అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది. అతనే గాంజాయి బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నెంబర్ 1కి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ 6 and 7. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్, పాయకరావుపేట మండల్, గుంటపల్లి విలేజ్. అతని మీద ఇన్ టోటల్ 6 కేసెస్ ఉన్నాయి, NDPS కేసెస్. అతని మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ ఆల్రెడీ చేసేసాము. ఇంకా PD యాక్ట్ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని ఆర్డర్ ఇచ్చాము. సో దాట్ విల్ ఆల్సో బి డన్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. సో ఫర్ దిస్ వండర్ఫుల్ క్యాచ్ ఐ వుడ్ commend the work done by SGP Narsipatnam, Srinivas garu, SHO Paikaravpeta, Appanna, SI Paikaravpeta, Purushottam, and this entire team of ASIs, head constables and constables as well as home guards. Thank you. శ్రీకాకుళం నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మధురానగర్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ PVVS ప్రసాద్ హామీ ఇచ్చారు. శనివారం శ్రీకాకుళం నగరంలో మధురానగర్ కాలనీ వాసుల కోరిక మేరకు కమిషనర్ కాలనీను సందర్శించారు. కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పాడైందని, 20 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజ్ వల్ల పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి కాలువలు వెడల్పు చేయాలని కాలనీ వాసులు ముక్తకంఠంతో కోరారు. ఎంతమంది ప్రముఖులు నివసించే మధురానగర్ కాలనీను అన్ని రకాల ఏర్పాట్లు చేసి మోడల్ కాలనీగా చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి ముందుకు వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్ను కాలనీ వాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు P. ఈశ్వరరావు, మునిశర్మ, NV రమణామూర్తి, కిల్లంశెట్టి ఉదయ్ శంకర్, తంగి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అమౌంట్ కట్టింది చాలా కీలకం కదా. అంటే డబ్బులు కట్టకపోతే అడగడం వేరు, డబ్బులు కట్టి మేము నష్టపోయాం అంటే అదే హైలైట్ చేయడం నా ఉద్దేశం. అసలు నీరు రావట్లేదు. ఆ ప్రాబ్లం లేదు, ఆ చెకింగ్ అయిపోయింది. అంటే అక్కడ వాళ్ళు చెప్తుందల్లా ట్యాంక్ తీసుకొచ్చి ఇది అంత వేసిన సరే వెనక్కి పెద్ద కాదు, పెద్ద వేసిన ఏమేసిన అందులో ఉంటుంది తప్పించి బయటికి వెళ్ళడం ఉండదు. వీధిలో 30 సెంట్ల పార్క్ అది డస్ట్బిన్ లాగా ఒకప్పుడు ఉండేది. వాళ్ళు కూడా చొరవ తీసుకొని ఇప్పుడు ఏమేమి కావాలని అడగడం జరిగింది. అలాగే మాకు బోరు, వాటర్, పవర్ కూడా కావాలండి అని చెప్పాము. వాళ్ళు దాన్ని స్పందించి చేస్తామన్నారు. అది చేసినట్లుగా అయితే మరింత బాగుంటుంది. మా జిల్లా, మా మధురనగర్ కాలనీ అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటాం మరింతగా ఈసారి. ఓకే. మేము మధురానగర్ కాలనీ శ్రీనివాసం 1 అపార్ట్మెంట్ వాస్తవ్యులు. చాలా రోజుల నుంచి ఇక్కడ ఈ కాలనీ వాసులందరం కూడా ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఇదివరకు ఎప్పుడో ఒక 10-15 ఇళ్ళు ఉన్నప్పుడు మాత్రమే చేసినటువంటి డ్రైనేజ్ ఇది. ఇప్పుడు కాలనీలోనే చాలా అపార్ట్మెంట్లు పెరిగాయి కాబట్టి ఈ డ్రైనేజ్ అన్నది కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఓపెన్ డ్రైనేజ్ అయిపోయింది అంతా కూడా. బయటకి వాటర్ అది వచ్చేయడం, లీక్ అయిపోవడం అవుతున్నది. తద్వారా ఏంటంటే ఆరోగ్యం అన్నది చాలా, ఈ దోమల ఇది ఎక్కువైపోయి చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు అయితే మేము పడుతున్నాం. సో దానికి మేము రిప్రజెంటేషన్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించి వచ్చి ఇక్కడ చెక్ చేసి డ్రైనేజ్ కూడా న్యూ డ్రైనేజ్ వేయమని కూడా చెప్పి ఆర్డర్ వేసి వెళ్ళారు. సో దీనికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, అభినందనలు తెలుపుకుంటున్నాం మా మధురానగర్ కాలనీ వాసులందరి ద్వారాను. అదేవిధంగా ఇది శాశ్వతంగా పరిష్కారం చూపించాలని చెప్పి దీన్ని మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా మనకి ఎక్కువ వాస్తవ్యులు అయ్యారు కాబట్టి దీనికి ఇకపై కూడా ఇంకా మళ్ళీ రెండోసారి మనకి ఇది అవ్వకుండా ఇది డ్రైనేజ్ అంతా కూడా చేయించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా స్లిట్స్ ఎప్పటికప్పుడు కూడా మనం క్లీన్ చేయించినట్లయితే దాని ద్వారా కూడా చాలా వరకు కూడా రిమూవ్ చేయొచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ దోమల బెడద మనకు ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఇటువంటివన్నీ కూడా లేకుండా మనకి, ఎందుకంటే శ్రీకాకుళం నగరం అన్నది మంచి నగరంగా ఇప్పుడు పేరు కాంచింది. ఇటువంటివన్నీ కూడా మంచి కాలనీలో ఇటువంటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, సిబ్బందికి థ్యాంక్ యూ. కాలనీలోను అలాగే ఇప్పుడు మేము శ్రీనివాసం అపార్ట్మెంట్లో ఉంటున్నాము. అయితే ఎప్పుడో ఒక 30 ఏళ్ల క్రితం కట్టిన చిన్న పిల్ల కాలువ ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఈ ఎప్పటికప్పుడు క్లీనింగ్ అవ్వకపోవడం, తర్వాత ఈ సిలింట్ ఉండడం, పూడికలు లేకపోవడం, కాలువ చిన్నదవ్వడం, మా వాడిక పెరగడం, దీనివల్ల రోడ్ల మీద నీరు పారుతుంది. అలాగే వర్షం పడినప్పుడు కాలువకి రోడ్డుకి తేడా తెలియట్లేదు. అయితే ఈ సమస్యలన్నింటినీ మేము కమిషనర్ గారి దృష్టిలో పెట్టాము. ఆయన కూడా స్పందించి మా కాలనీకి ఈరోజు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఆయన సానుకూలంగా స్పందించారు. పార్కు డెవలప్మెంట్ కోసం, అలాగే ఈ కాలువ పునరుద్ధరణ కోసం, రిపేర్ల కోసం, అవసరమైతే దాన్ని వెడల్పు చేయడం కోసం ఆయన చాలా సుదీర్ఘంగా ఇక్కడ సమయాన్ని వెచ్చించి అన్నీ పరిశీలించారు. అలాగే ఈ మధురానగర్ కాలనీ వాసులకు ఉన్నటువంటి పార్కు, కాలువ సమస్య కాకుండా మాకు ప్రత్యేకంగా శ్రీనివాసం అపార్ట్మెంట్లో మేము 1,88,000 రూపాయలేమో 5 ఏళ్ల క్రితం మున్సిపాలిటీకి కట్టాము. మేము దానికి సంబంధించి స్లంప్ కట్టుకున్నాము, పైప్ లైన్ వేసుకున్నాం, కానీ నీరు రావట్లేదు. దానికి తగిన పరిష్కారం కూడా ఇమీడియట్గా చేయిస్తారనేసి ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఆయన ఇక్కడికి వచ్చి ఇవన్నీ పర్యవేక్షించి సానుకూలంగా స్పందించి పార్కు డెవలప్మెంటు, కాలువ పునరుద్ధరణ, మా అపార్ట్మెంట్లో మున్సిపల్ ట్యాప్
కనెక్షన్ ప్రొవిజన్ కోసం, ఆ వాటర్ లెవెల్ పెంచడం కోసం, ఆ ఫోర్స్ని పెంచి మాకు వాటర్ వచ్చేటట్టుగా చేసే విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధకి, చొరవకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతి త్వరలో శీఘ్రంగా ఈ 3 ప్రధానమైనటువంటి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల దుర్గారావు కోరారు. అనకాపల్లి పట్టణంలో పూడిమడక జంక్షన్లో ఉన్న కార్యాలయంలో మీడియా సమావేశంలో దుర్గారావు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. అలాగే ఉపాధ్యాయ సమస్యలు ప్రతి ఒక్కటి కూడా పరిష్కారం చేస్తానని, స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్య నేతలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలియజేశారు. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదని అన్నారు. ఒక అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేస్తానని, మోడల్ స్కూల్ అధ్యాపకులకు సర్వీస్ రూల్స్ పాఠశాలలు యథావిధంగా నడుపుటకు ప్రైమరీ, యూపీ హై స్కూల్ విధానం కొనసాగించాలని, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు, సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాలు వయోపరిమితి వచ్చేలా చూస్తామని, 117 జీవో రద్దు చేసి మార్జింగ్ ఎత్తివేసేలా చూస్తానని పేర్కొన్నారు. కాబట్టి ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ నెంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఎమ్మెల్సీ ఓటర్ల మీడియా ముఖం ద్వారా కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిఎస్ రెడ్డి, రాష్ట్ర మీడియా కన్వీనర్ అను వెంకట్రావు, రాష్ట్ర సహా అధ్యక్షులు భూపతి రవికుమార్ పాల్గొన్నారు. పోతుల దుర్గారావు అండి. ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించినటువంటి వ్యక్తిని 1990లో ఉమ్మడి రాష్ట్రంలో గత 35 సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేసి రిటైర్డ్ LFL-HMగా రిటైర్ అయ్యాను. నేను ప్రజా సంఘాల్లోనూ, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లోనూ గత 35 సంవత్సరాలుగా భోజనవాదంతో, అంబేద్కర్ ఫిలాసఫీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో, జ్యోతిరావు పూలే ఐడియాలజీతో గత 35 సంవత్సరాలుగా కుల సంఘాల్లోనూ, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లోనూ పనిచేస్తున్నటువంటి బహుజన నాయకుడు నేను. ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఈరోజు నిల్చుంటున్నాను. బహుజనవాదంతో మేము ముందుకు వచ్చినటువంటి మేము బహుజనుల కోసం పనిచేయడానికే మేమంతా ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంతా బహుజనులే. మనకే అత్యధికంగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోసం మంచి వేదిక కావాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్సీ బరిలోకి రావడం జరిగింది. మరి ప్రభుత్వ విధానాల్లో గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మరి ప్రభుత్వం వచ్చింది 8 నెలలు అయింది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మేము ఆశించాము. మరి ఎన్నో ఆర్థికపరమైన, సర్వీస్ పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తారని మేము చూస్తూ ఉన్నాము. 8 నెలలు అయింది, ఇప్పటికీ ఏ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అయితే ప్రభుత్వ పెద్దల దృష్టికి మేము నిరంతరం తీసుకువెళ్తూనే ఉన్నాము. ప్రభుత్వ పెద్దల దృష్టి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే మార్గాన్ని భవిష్యత్తులో నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద నాకు ఎంతో అనుభవం ఉంది. ఉపాధ్యాయ సమస్యల పట్ల కానీ, పాఠశాల సమస్యల పట్ల కానీ, విద్యార్థుల ప్రగతి పట్ల కానీ నాకు ఎంతో అనుభవం ఉంది. ఎందుకంటే క్రియాశీలకంగా నేను ఒక సంఘంలో 35 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి నాకు ఆ సర్వీసెస్ ఉన్నాయి. ఉపాధ్యాయుల యొక్క ఆవేదన తెలుసు, ఉపాధ్యాయుల యొక్క ఆలోచన తెలుసు, ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలుసు. కాబట్టి మిత్ర సంఘాలన్నీ కూడా నాకు ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నాయి. కాకపోతే ఒక నిశ్శబ్దమైన విప్లవం వస్తుందని మేము భావిస్తున్నాము. ఈరోజు ఉపాధ్యాయులు, మేధావర్గం, అధ్యాపక ఆచార్యులందరూ మౌనంగా ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలు ఈరోజు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మేధావర్గమైనటువంటి పెద్దల సభల్లో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించాలని మేమైతే కోరుతున్నాము. అందరూ ఉపాధ్యాయులను కూడా అతన్ని ఎంతో అభిమానంతో, గత ప్రభుత్వంలో మేము పడిన ఇబ్బందుల వల్ల ఎంతో అభిమానంతో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అందరం కూడా అన్ని వర్గాల ఉపాధ్యాయ, ఉద్యోగ ప్రజలందరం కోరుకున్నాము. ఈరోజు మాకంతా మేలు చేస్తారని మేము చూస్తున్నాము. మరి అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒక పార్టీ ఎమ్మెల్సీగా అయితే మా హక్కులను ఎవరు పట్టించుకుంటారనే ఆందోళన మా ఉపాధ్యాయ వర్గంలో ఉంది. మేమంతా అయితే సమస్యల పట్ల నిరంతరం ఒక ఉమ్మడి ఉద్యమాల ద్వారా ఒక మిత్ర సంఘాలుగా పనిచేస్తున్నాము. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలని గత 5 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము. మరి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడిప్పుడే పరిపాలనా గాడిలో పడ్డారు కాబట్టి మాకు ఎన్నో సమస్యలు పరిష్కరిస్తారని, ఆర్థిక సమస్యలు కానీ, సర్వీస్ సమస్యలు
పెద్దాపురం మండలం దివిలి గ్రామం వాలంటీర్గా విధులు నిర్వహించినటువంటి వి శివ గణేష్కు ఈ నెల 27వ తేదీన జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నెగ్గించాలని కోరుతూ శనివారం మధ్యాహ్నం 1 గంటలకు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పేద కుటుంబం నుండి వచ్చి వాలంటీర్గా విధులు నిర్వహించి ప్రజా సమస్యలపై వాలంటీర్ వ్యవస్థపై గ్రాడ్యుయేట్ చేసినటువంటి నిరుద్యోగుల సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్నానని, వీరి సమస్యలపై పోరాడేందుకు పట్టభద్రులు అందరూ తమకు సహకారాన్ని అందించాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో నెగ్గించాలని కోరారు. అదేవిధంగా గ్రూప్ 2 అభ్యర్థులు చేస్తున్నటువంటి పోరాటానికి తాను మద్దతుగా నిలబడతానని అన్నారు. శాసన మండలిలో ప్రజా సమస్యలు, నిరుద్యోగులు, పట్టభద్రులు, వాలంటీర్ల సమస్యకై గలం ఎత్తి పోరాటానికి అవకాశం కల్పించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వానపల్లి శివ గణేష్. నేను ఒక వాలంటీర్గా విధుల నుంచి ఇటు ప్రజా సమస్యలు, నిరుద్యోగ సమస్యలు తెలిసిన వాడిగా ఈసారి జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి పట్టభద్రులందరూ ఒకసారి ఆలోచించి మీ పూర్తి మద్దతు తెలియజేస్తారని, ఇటు ప్రజా సమస్యల కోసం, ఇటు నిరుద్యోగ సమస్యల కోసం, మా వాలంటీర్ల సమస్యల కోసం పోరాడే అవకాశం కల్పిస్తారని, అలాగే ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులు వారి సమస్యలకై పోరాటం చేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. ఈసారి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి జీవో నంబర్ 77 ప్రకారం రాష్ట్ర విధానంలో మార్పులు చేసి వారి సమస్యలను పరిష్కారం చేస్తారని, అలాగే రాబోయే నోటిఫికేషన్లో ఎటువంటి సమస్యలు లేకుండా కృషి చేస్తానని, మన పట్టభద్రుల యొక్క హామీలు, హక్కుల కోసం చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించాలని, సీరియల్ నంబర్ 31 వానపల్లి శివ గణేష్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. వసుంధర తేజమైన ధరణిని రక్షించే, పోషించే మూర్తిగా సమస్త దేవతల స్వరూప గోమాతలను కాచి పాలించిన వసుంధరుని గోవింద గోవింద అని మనసారా పిలిచే నామం అత్యంత మహిమాన్వితమని గణపతి పీఠం పేర్కొంది. గోవింద నామాలు పఠిస్తే వేద పురాణ, ఉపనిషత్తులు, విజ్ఞాన సరస్వతి అవగతమవుతుందన్నారు. సుప్రభాత వేళలో గోవింద నామాలు వింటే ప్రగతికి సిద్ధి కలుగుతుందన్నారు. శనివారం ఉదయం కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని బోకి గణపతి పీఠంలో శ్రీవారి పాదాల వద్ద 73వ జపయజ్ఞ పారాయణ జరిగింది. శ్రీవారి తిరునామాన్ని ప్రతిష్ఠింపజేసి సహస్రనామాలతో పూజించారు. మహిళలకు రవిక, గాజులు, పసుపు కుంకుమలు, కరతోరణ తాంబూలాలు ప్రదానం చేశారు. కళ్యాణ శిఖరం జరిగిన పెండ్లి కుమార్తెను చిరంజీవి సౌభాగ్యవతిగా పేరెంటాలు ఆశీర్వదించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రామనారాజు మాట్లాడుతూ శ్రీవారి పాదాల వద్ద 7 వారాలు దీపారాధన చేసుకున్న 9 మంది కన్యలకు వివాహ ముహూర్తాలు శ్రీకారం అయ్యాయని తెలిపారు. మరో 35 వారాలు పూర్తయిన తర్వాత అక్టోబర్ ఆఖరి వారంలో శ్రీవారి భక్తులతో తిరుమల బస్సు యాత్ర జరుగుతుందన్నారు. శజపయజ్ఞ పారాయణతో బియ్యపు పిండి, బెల్లం, అరటి పండు గుజ్జు మిశ్రమంతో తయారు చేసుకున్న 7 ప్రమిదల్లో 7 వారాల పాటు ఆవు నెయ్యితో దీపారాధన చేసిన దంపతులతో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వాళ్ళ దివ్య కళ్యాణాన్ని పీఠం నిర్వహించిందన్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరునామం అంటే సర్వలోక పాపహరణం. పుట్టుకతో పాటుగా తుది శ్వాస వరకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నుదురు మీద ఉన్నటువంటి అతిపెద్ద నామాలుంటాయి, తిరునామం. ఆ నామాన్ని ధరించినటువంటి వారు జ్ఞాన స్వరూపులు అవుతారు. ఆ తదుపరి జన్మలో ప్రహ్లాదుడు వంటి దివ్య పురుషులు అవుతారు. అలాగే ఈ యొక్క శ్రీవారి నామాలు పఠించడం వలన వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, సమస్త గ్రంథాలు ద్వారా లభించేటువంటి ఆ యొక్క విజ్ఞాన సర్వస్వం కూడా అవలోకం అవుతుంది. కాబట్టి శ్రీవారి గోవింద నామాల్ని ఎవరైతే పఠిస్తారో వారి జీవితం ధన్యత కావడానికి మార్గాన్ని చూపిస్తుంది. అందుకే గోవింద నామాలకి అంతటి ప్రఖ్యాతి. ఈ భూమి అంటే ధరణి, అంటే వసుంధర. దీన్ని పాలించేవాడు వసుంధరుడు. ఈ భూమి మీద సర్వాన్ని మరి సమర్పణ కావడానికి సర్వదేవతలు ఆవాహమై ఉన్నటువంటి గోవులు. కాబట్టి ఆ గోవుల్ని ఆలించి పాలించేటువంటి వాడు గోవిందుడు. కాబట్టి ఆ గోవింద నామాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతి. శ్రీ భోగి గణపతి పీఠంలో స్వయంభూ శ్రీ స్వామి వారికి పంచలోకాల తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రను పురస్కరించుకుని 108 వారాల పాటు శ్రీవారి పాదాల వద్ద జపయజ్ఞ పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉంది.
ఈ రోజున తిరునామాన్ని అర్చన చేసుకుని గోవింద నామాలతోటి అందరూ కూడా తాంబూలాలు అందుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మరో 35 వారాల పాటు జరుగుతుంది. 108 వారాలు పూర్తయిన తర్వాత అక్టోబరు ఆఖరి వారంలో తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. ఈ బస్సు యాత్రకు వచ్చేటువంటి వారు ఎవరు అంటే ఈ శ్రీవారి పాదాల దగ్గర ఎవరైతే బియ్యపు పిండి, బెల్లము, ఆవు నెయ్యితోటి, అరటిపండు గుజ్జుతోటి ఒత్తులు వెలిగించి ప్రతి శనివారం కూడా 7 దీపాలతోటి 7 వారాల పాటు క్రమం తప్పకుండా వెలిగించుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, అట్లాగే తిరుపతి కొండ మీద తలనీలాలు సమర్పించుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా బయలుదేరే ముందు 21 రోజు దీక్ష చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఈ 3 షరతులకు లోబడి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితోటి తిరుమల తిరుపతి బస్సు యాత్ర జరుగుతుంది. అట్లాగే శ్రీవారి పాదాల వద్ద క్రమం తప్పకుండా దీపారాధన 7 వారాల పాటు చేసుకున్నట్టు వారు ఎవరైతే ఉన్నారో దంపతుల్ని ఇక్కడ కూర్చోబెట్టి శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణ ఉత్సవాన్ని, కోల సంబరాన్ని, మన ఇంటిలో కుమారుడు కుమార్తె వివాహం జరిగితే అందరినీ ఎట్లాగైతే ఆహ్వానించుకుంటామో అట్లాగా శుభలేఖతో అందరినీ ఆహ్వానించుకుని దివ్య కళ్యాణ ఉత్సవ ఈ అన్న సమారాధన కార్యక్రమంతో శ్రీ భోగి గణపతి స్వామి వారి కాంస్య కవత చేరణ యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల వీటీపీఎస్లోని త్రాగునీరుకు సంబంధించిన ఫిల్టర్ బెడ్లను పోరాట సమితి సభ్యులతో కలిసి వైసీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ కౌన్సిలర్ మరియు చైర్మన్ అభ్యర్థి గుంజ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీటీఎస్ విద్యుత్ కేంద్రం నుండి బూడిద నీరు కూలింగ్ కెనాల్లో కలపడం వలన ఆ బూడిద ఆర్డబ్ల్యూఎస్ ఫిల్టర్ బెడ్లోకి చేరి మైలవరం నియోజకవర్గంలోని 104 గ్రామాలకు త్రాగునీరు సరఫరా నిలిచిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు మరియు పోరాట సమితి సభ్యులతో కలిసి ఫిల్టర్ బెడ్లను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా బూడిద వెళ్లే పైప్ లైన్లు మరమ్మతులు చేయాలని, ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఫిల్టర్ బెడ్లలోనికి బూడిద రాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కాల గాంధీ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కొంతమంది ఎవరైతే దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి కొంతమంది అధికారుల యొక్క ఫలితంగా ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి 104 గ్రామాలకు నీరు అందించేటటువంటి ఈ ఫిల్టర్ బెడ్ ఈ రోజున ఈ విధంగా ఆగిపోయి హలో లక్ష్మణ అంటూ నీళ్ల కోసం కొన్ని లక్షల మంది ప్రజలు ఈ రోజున అల్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ దుశ్చర్యని మరి ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో, మరి ప్రభుత్వం వెంటనే ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, ఈ నీటిని వెంటనే పునరుద్ధరించి ఆ బూడిద నీరు అనే దాన్ని బూడిదను ఆ మంచినీటి కాలువలో కలపకుండా వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇసుక నలరంగంలో ఉండదు, ఇసుక నలరంగంలో ఉండదు. మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఇసుక నలరంగంలో ఉండదు. భూమి బూడిద ఈ విధంగా ప్రజలు తాగేటటువంటి మంచి నీటిలో ఈ బూడిద కలిసి ఈ బూడిద నీరు ప్రజలు తాగితే వారి ఆరోగ్యాన్ని ఏమవ్వాలి? అధికారులు ఒకసారి కళ్ళు తెరిచి ఈ యొక్క వీటీపీఎస్ దురాగతాల మీద, ఈ వీటీపీఎస్ దుశ్చర్యను ఒకసారి మీరు వచ్చి పరిశీలించి ఈ యొక్క నియోజకవర్గంలో లక్షల మంది ప్రజల ప్రాణాలను కాపాడాలని మీరు అందరూ ప్రయత్నం చేయాలని మీడియా ముఖంగా మేము డిమాండ్ చేస్తాం. తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలు చేసే మాదిగలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందాలా ఆంధ్ర రాష్ట్ర పాలకులు చర్యలు చేపట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పలివేల శివమణి డిమాండ్ చేశారు. ఈనాడు జిల్లా తూని మండలంలో కొత్తూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మార్చి 15న జరుగు చలో గన్నవరం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాన మాదిగ పల్లెలు, పట్టణాల్లోనున్న మాదిగ సోదరులు, మహిళలు తరలిరావాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే వర్గీకరణ అమలు చేసేలా ఉద్యమం సాగాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో వర్గీకరణ నిబద్ధతతో చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మర్లపూడి రాజా మాదిగ, మల్లేటి లావరాజు మాదిగ, చెందాడ నాగేశ్వరరావు, తాతపూడి శ్యామ్, వైరాల నాగమణి, పులివేల నాగమణి, గంపల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం దేనికంటే రేపు చెలో గన్నవరం పిలుస్తుంది దండోరా అని చెప్పేసి సభ మార్చి 15వ తారీఖు నాడు మన రాష్ట్ర అధ్యక్షుడు దండువేరి మధుకర్ పిలుపు వరకు ఈ రోజు నుంచి పల్లె డొప్పట్టుకుని బయలుదేరాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి చూపించారు. తెలంగాణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఏ విధంగా మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి అయినా వెంటనే వర్గీకరణ చేయడం జరిగింది. నేను మాదిగలు పెద్ద కొడుకుని పెద్ద మాదిగిని అని చెప్పేసి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా మాదిగల్ని మోసం చేయడమే తప్పించి ఆ వర్గీకరణ విషయం చెప్పడం లేదు. అందుగురిండిగానే రేపు రాబోయే అసెంబ్లీ సన్నివేశాల్లో వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన మా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మాదిగ సోదరుడు డప్పట్టుకుని బయలుదేరి చెలో గన్నవరం రావాల్సిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది. మేము చెప్పాం, గతంలో కృష్ణమాదిగ్ గారు దండోరా ఉద్యమాన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్లోనే స్థాపించి మాదిగలను మోసం చేస్తున్నాడని అనేక సార్లు చెప్పాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది వర్గాలుగా ఏర్పడ్డ కారణం దేనికంటే కృష్ణమాదిగ వల్లే. మేము అనేక సార్లు చెప్పాం కృష్ణమాదిగ ఉండని చెప్పి అవదని. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తానంటే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకుండా అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసి మాదిగలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అయినా సరే ఆయన క్షమించి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ కట్టుబడి ఉండి వర్గీకరణ చేశారు కాబట్టి ఆయనకి ఈ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేకంగా పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రేపు అసెంబ్లీ సన్నివేశాల్లో వర్గీకరణ విషయం తేల్చకపోతే మాదిగలు అసలు రూపం బయటకు వచ్చి ఏం చేస్తారో మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవం. శ్రీ స్వామివారి అమ్మవార్లను పెండ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించిన ఆలయ అర్చకులు. స్మగ్లింగ్ కు సిద్ధంగా ఉన్న గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న పాయకరావుపేట పోలీసులు. 600 కేజీల గంజాయిని, ఒక స్విఫ్ట్ కారు, 2 బైక్లను స్వాధీనం.
శ్రీకాకుళం నగరంలో మధురానగర్ కాలనీని సందర్శించిన కమిషనర్. కాలనీను అన్ని రకాల ఏర్పాట్లు చేసి మోడల్ కాలనీ చేస్తామని హామీ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.